ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఈరోజు మనం సీరియల్ నెంబర్స్ని 2 వేస్లో ఎలా ఇన్సర్ట్ చేయొచ్చో, అది కూడా ఎటువంటి ఫార్ములా ఆర్ ఫంక్షన్ యూజ్ చేయకుండా సీరియల్ నెంబర్స్ని 2 వేస్లో ఎలా ఇన్సర్ట్ చేయొచ్చో ఇప్పుడు మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు మనం సీరియల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎలా ఇన్సర్ట్ చేస్తాం చూడండి. 1 2 3 4 5 6 7 ఇలా ఎంటర్ చేసి సీరియల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇలా ఎంటర్ చేసి సీరియల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయొచ్చండి. ఇలా ఎంటర్ చేసి సీరియల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది, అంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం సీరియల్ నెంబర్స్ని 2 వేస్లో ఎలా ఇన్సర్ట్ చేయొచ్చో ఇప్పుడు మనం డీటెయిల్గా నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఈ సెల్లో 1 2 టైప్ చేసి ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మన మౌస్ పాయింటర్ ఇక్కడ ఫిల్ హ్యాండిల్ పైకి తీసుకొచ్చి ఇక్కడ స్మాల్ డాట్ కనిపిస్తుంది చూడండి, దాన్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. దానిపైకి మన మౌస్ పాయింటర్ తీసుకొచ్చినప్పుడు మన మౌస్ అనేది బ్లాక్ కలర్ ప్లస్ మార్క్ కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు దానిపై క్లిక్ చేసి ఇలా ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. సీరియల్ నెంబర్స్ ఎక్కడి వరకు కావాలో ఆ సెల్స్ వరకు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మీకు సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. లేదా సెల్లో 1 టైప్ చేయండి. ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని మన మౌస్ పాయింటర్ ఫిల్ హ్యాండిల్ పైకి తీసుకొచ్చి మన మౌస్తోని రైట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయండి. ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. సీరియల్ నెంబర్స్ ఏ సెల్ వర్క్ ఫిల్ అవ్వాలో ఆ సెల్ వర్క్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మౌస్ రైట్ క్లిక్ అనేది వదిలేయండి. ఇప్పుడు మనకు సమ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మనకు ఫిల్ సిరీస్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. లేదా సెల్లో 1 టైప్ చేయండి. ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఆ సెల్ని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి మౌస్తోని. ఏ సెల్స్ వారికి సీరియల్ నెంబర్స్ ఫిల్ అవ్వాలో ఆ సెల్ వారికి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, సీరియల్ నెంబర్స్ ఒక సిరీస్గా ఫిల్ అవుతాయి. ఇలా మనం మౌస్ని యూజ్ చేసి సీరియల్ నెంబర్స్ని ఇలా ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ వేలో సీరియల్ నెంబర్స్ని ఎలా ఫిల్ చేయాలో చూడండి. సెకండ్ వే వచ్చి ఫిల్ సిరీస్ ఆప్షన్. ఈ ఫిల్ సిరీస్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకి లాస్ట్లో ఫిల్ అనే ఆప్షన్ ఉంచుండి, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మనకు సిరీస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేశారంటే మీకు ఫిల్ సిరీస్ విండో ఓపెన్ అవుతుంది. ఈ ఫిల్ సిరీస్ విండోని ఓపెన్ చేసే ముందు ఈ సెల్లో 1 టైప్ చేసుకోవాలి. ఎందుకంటే సీరియల్ నెంబర్స్ని మనం ఫిల్ సిరీస్ ఆప్షన్ ద్వారా ఫిల్ చేయాలంటే మనం ఫస్ట్ సెల్లో 1 టైప్ చేసుకోవాలి. 1 టైప్ చేసుకొని ఇప్పుడు ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి సిరీస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి సిరీస్ విండో ఓపెన్ అవుతుంది. ఫిల్ సిరీస్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలమ్స్ ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి స్టెప్ వాల్యూ డిఫాల్ట్గా 1 ఉంటుంది. ఇక్కడ స్టాప్ వాల్యూ మనం సీరియల్ నెంబర్స్ ఎక్కడి వరకు ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ నేను 12 ఇస్తాను. ఇక్కడ నేను 1 to 12 సీరియల్ నెంబర్స్ ఫిల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 12 ఇచ్చాను. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. చూడండి, 1 నుంచి 12 వరకు సీరియల్ నెంబర్స్ ఫిల్ అయ్యాయి. ఇప్పుడు మనం ఫిల్ సిరీస్ ఆప్షన్లో స్టాప్ వాల్యూలో నెంబర్ 12 ఇచ్చి సీరియల్ నెంబర్స్ని 1 నుంచి 12 వరకు ఇన్సర్ట్ చేసాం కదా, మనం స్టాప్ వాల్యూలో నెంబర్ ఇవ్వకుండా కూడా మనం సీరియల్ నెంబర్స్ని ఫిల్ చేయొచ్చండి. చూడండి ఎలానో. ఫస్ట్ ఈ నెంబర్స్ని డిలీట్ చేసి ఇక్కడ ఈ సెల్లో 1 టైప్ చేసి ఈ సెల్ నుంచి కొన్ని సెల్స్ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని సెల్స్ వరకు మీకు సీరియల్ నెంబర్స్ ఫిల్ అవ్వాలో ఆ సెల్ నుంచి కొన్ని సెల్స్ వరకు డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫిల్ ఆప్షన్పై క్లిక్ చేసి సిరీస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి ఫిల్ సిరీస్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ కాలమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మనం స్టాప్ వాల్యూలో 12 ఇచ్చి సీరియల్ నెంబర్స్ని 1 నుంచి 12 వరకు ఇన్సర్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం స్టాప్ వాల్యూలో నంబర్ ఇవ్వకుండా కూడా సీరియల్ నెంబర్స్ ఫిల్ చేయొచ్చండి. ఎలా అంటే మనం ఇక్కడ ఈ సెల్లో 1 ట్యాప్ చేసి ఈ సెల్ నుంచి ఇక్కడ వరకు డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెల్స్ని ఎక్కడ వరకు డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ వరకు సీరియల్ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఓకేపై క్లిక్ చేసామంటే చూడండి మనకు 1 నుంచి 12 వరకు సీరియల్ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. ఇలా మనం 2 వేస్లో సీరియల్ నెంబర్స్ని ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. అది కూడా ఎటువంటి ఫార్ములా ఆర్ ఫంక్షన్ యూజ్ చేయకుండా 2 వేస్లో సీరియల్ నెంబర్స్ని ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో సీరియల్ నెంబర్స్ని 2 వేస్లో ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.